ఇప్పుడు ఈ కార్యక్రమానికి రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి తండ్రి వారసత్వాన్ని, సౌజన్యాన్ని, సౌహృదయాన్ని ప్రజలకు పంచుతున్న ఆనరబుల్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారు, సభాధ్యక్షులు, వారి సందేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు, మీ అందరి ప్రియతమ నాయకులు స్వర్గీయులు దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జన్మదిన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన యావత్ శ్రీపాదరావు గారి అభిమానులు, శ్రేయోభిలాషులు, వారి ఆశయ సాధన గురించి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్న మా మంత్రిని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక మిత్రులు మాతో పాటు నడుస్తూ ఉన్న సందర్భంలో వారందరి పక్షాన ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చాలామంది పెద్దలు వేదికపై ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమ భాగంలో 99వ సంవత్సరంలో ఆనాడు ఒక అనుకోని సంఘటన, ఆ సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ఒక చిరు గ్రామం నుంచి సర్పంచ్గా మొదలుపెట్టిన వారి ప్రయాణం మధ్యదారులను ఆగిపోయిన తరుణంలో మరి వారు అనుకున్న లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నేను ఈరోజు ఇక్కడ ఒక తనయుడిగా కాక, లేకుంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నేతనే కాక, ఈరోజు మంత్రిగానే కాక, ఈరోజు రాజకీయం అంటే ఏదో చేయాలని తపన, తృష్ణ, 10 మందికి మేలు చేయాలనే ఒక కాంక్షతో నడుస్తూ ఉన్న అనేక మంది మా సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరి వారి ఆశయాలను ముందుకెళ్తా ఉన్నారో వారందరి పక్షాన నేను మాట్లాడటానికి మీ ముందు నిలబడ్డాను. ఈరోజు అనేక మంది పెద్దలు రావటం జరిగింది. 26 సంవత్సరాల నుంచి, దాదాపు 25 సంవత్సరాల నుంచి నాన్నగారి జన్మదిన సందర్భంలో వారి అనేక స్మృతులను వారి సమకాలీతులతో పాటు వారితో రాజకీయలో నడిచిన అనేక మందితో పాలు పంచుకుంటూ 25 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం మరి రాష్ట్రానికి సంబంధించి, వివిధ జిల్లాలకు సంబంధించి, దేశ స్థాయిలోనే మన రాష్ట్రానికి, అదేవిధంగా నా ప్రాంతానికి వన్నె తెచ్చిన అనేక మంది పెద్దలను సత్కరించుకోవాలనే ఒక ప్రధానమైన అంశంతో, అదేవిధంగా రాబోయే కాలంలో మరి స్ఫూర్తిగా నిలబడాలని అనేక సంస్థలు ముందుకు నడుస్తూ ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి స్ఫూర్తికరమైన అవార్డులు ఇవ్వాలి, వారి నడకలో మేము కూడా పాలు పంచుకోవాలి, వారు అనుకున్న గమ్యానికి చేరుకునే విధంగా వారి సాధనలో మేము కూడా పాత్రధారులు కావాలని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో 25 సంవత్సరాల కాలం మరి అనేక మంది పెద్దలందరూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథిగా మరి మేము పిలవగానే కర్ణాటకకు సంబంధించిన సీనియర్ నాయకులు, అనేక సందర్భాల్లో వివిధ శాఖలకు సంబంధించి హెల్త్ మినిస్టర్గా, అదేవిధంగా కన్జ్యూమర్ అఫైర్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి సివిల్ సప్లైస్ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా అనేక పర్యాయాలు మంత్రిత్వ శాఖను నిర్వహించడం, ఈ మారు మరి కర్ణాటక అసెంబ్లీకి సంబంధించి
గత 3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారిని వారికి ఉన్న ఉందత్వాన్ని, పార్టీకి చేసిన సేవలు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే వారి వ్యవహార శైలిని గుర్తించి ఒక ప్రధానమైన బాధ్యతనివ్వాలని ఆలోచన చేసి ఈరోజు స్పీకర్గా మన మధ్యలో వచ్చిన పెద్దలు గౌరవనీయులు గౌరవ శాసనసభకు సంబంధించిన కర్ణాటకకు సంబంధించిన స్పీకర్ గారు యూటీ ఖాదర్ గారిని మన అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతాను. వి వెల్కమ్ యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వి సెలబ్రేట్ దిస్ డే on behalf of Government of Telangana has proclaimed it as an official function. You are here as our special guest. We are so happy and fortunate to have over here, sir. In fact, all these people have come and hear your valuable address for all these people. ఈ రోజు వారి ఆలోచన తీరు, నేను ఎందుకంటే కర్ణాటకలో చాలా సంవత్సరాలు నేను ఏఐసిసి సెక్రటరీగా పనిచేసిన తరుణంలో వారి ప్రాంతానికి సంబంధించి అపోజిషన్లో ఉండి కూడా డిప్యూటీ లీడర్ ఆ రోజు హౌస్లో ఉండి కూడా ప్రజా సమస్యల విషయంలో ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వేదికపై ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి ఒక వ్యవహార శైలితో ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలని ఎండగట్టే ప్రయత్నం చేసే దాంట్లో పెద్దలు చాలామంది కూడా ఉన్నారు. వారిలో ఆ రోజు కర్ణాటకలో చూసాం, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు వారు ఒక క్రమశిక్షణతో, ఒక శైలితో అపోజిషన్ నాయకుడిగా అనేక సందర్భాల్లో ఒక ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిని ఈరోజు మనం పిలవాలని ఆలోచన చేసి వారిని పిలవటం కూడా జరిగింది. అదేవిధంగా మనము శాసన మండలికి సంబంధించి మీ అందరికీ కూడా సుపరిచితులు. మీరు నిత్యం ప్రతిరోజు కూడా వారు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా ఉన్న తరుణంలో వారిదైన శైలిలో ప్రత్యేక రాష్ట్రం, మన రాష్ట్రం గురించి పోరాటం చేస్తూ గౌరవ పార్లమెంట్ సభ్యులుగా అనేక సంవత్సరాలు ప్రత్యేకమైన పాత్ర వహిస్తూ ఇప్పుడు మనం వారిని ప్రత్యేకంగా శాసన మండలి చైర్మన్గా మనం పిలువగానే వచ్చిన పెద్దలు గౌరవనీయులు శాసన మండలి, మన తెలంగాణ శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ చైర్మన్గా మీ అందరికీ కూడా సుపరిచితులు, చాలా సంవత్సరాల నుంచి ప్రజాసేవను చేస్తూ ముందుకు నడుస్తూ ఏ పార్టీలో ఉన్నా వారి వ్యవహారంలో విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని ముందుకు నడుపుతూ ఉన్న పెద్దలు గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని స్వాగతం పలుకుతూ, ఈరోజు నా సహచరులు పెద్దలు గౌరవనీయులు సోదరులు మీ అందరికీ చాలామంది కూడా సుపరిచితులు. ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రంలోనే బలహీన వర్గాలకు సంబంధించి ఒక యుద్ధం ప్రకటించే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉన్న మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, అదేవిధంగా సహచరులు గౌరవ మంత్రివర్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర ఎస్సీ సెల్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్గా ఉండి ఈరోజు సంక్షేమానికి సంబంధించి మంత్రిగా మన ముందుకొచ్చిన మా మిత్రులు సోదరులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రైతులకు సంబంధించి నిత్యం పోరాటం చేస్తూ ఈరోజు కూడా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా మంత్రులందరినీ కూడా
మరి రాష్ట్రానికి సంబంధించిన రైతుల సంక్షేమం విషయంలో ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా రాష్ట్ర రైతు సోదరులందరికీ అండగా నిలబడాలని మా నాన్నగారితోని అనేక సంవత్సరాలు మరి రాజకీయంగా ప్రయాణం చేస్తూ ముందుకు నడుస్తూ ఈరోజు వారు మరి క్రియాశీలకంగా ఈనాటి వరకు కూడా ప్రతి అంశంలో కూడా క్రియాశీలకంగా ముందుకు నడిపిస్తూ మరి వచ్చిన పెద్దలు కోదండరెడ్డి గారిని మేము స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు మరి చాలామంది కూడా స్ఫూర్తినిచ్చే కార్యక్రమంలో పార్టీ పరంగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు గారు వారు కూడా రావటం జరిగింది. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు స్థానిక శాసనసభ్యులు సహచరులు గౌరవనీయులు మరి అరకెపూడి గాంధీ గారిని కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సోదరులు విజయరమణారావు గారు, సోదరులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మా శాసన మండలి సభ్యులు సోదరులు దయాకర్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అనేక మంది గౌరవ శాసన సభ్యులు మరి మిత్రులు వేదికపై ఉన్నారు. వారందరికీ పేరు పేరున, ఎందుకంటే నేను ఈరోజు సమయం ఎక్కువ గడుస్తూ ఉన్న తరుణంలో మరి గౌరవ శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు, అదేవిధంగా దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు, మరి మా సోదరులు గౌరవ జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, మరి మా నాన్నగారికి చాలా సుపరిచితులు, ఆనాడు జడ్పీటీసీగా మన కరీంనగర్ జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అల్లు పెరగకుండా ప్రజాసేవలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న మా సహచరులు గౌరవ ప్రభుత్వ విప్ వేములవాడకు సంబంధించి మా సోదరులు ఆది శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ కూడా సుపరిచితులు మరి గౌరవ శాసన మండలి సభ్యులు మా అక్క వాణీదేవి గారు, వారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. స్వర్గీయులైన పివి నరసింహారావు గారి కూతురు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులు ఎమ్మెల్సీ గారు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా మా భూపాల్పల్లి గౌరవ శాసనసభ్యులు సోదరులు గండ్ర సత్యనారాయణ గారు, మకన్ సింగ్ గారు, ఇప్పటిదాకా ఉన్న మా సోదరులు సహచర మంత్రివర్గ సోదరులు అజారుద్దీన్ గారు, అదేవిధంగా పార్టీలు ఏమైనప్పటికీ మరి మా నాన్నగారి పైన అభిమానం, మరి అదేవిధంగా శాసనసభ్యులంటే ఈ విధంగా ఉండాలని అనేక సందర్భాల్లో మరి నాతో పాటు మరి ముందుకు సహచర శాసనసభ్యునిగా నడుస్తూ ఉన్న మరి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ భాగంలో పాల్గొంటూ ఉన్న మా మిత్రులు చైర్పర్సన్ సోదరులకు, అదేవిధంగా ఈనాటి ప్రత్యేకంగా మనతో పాటు వచ్చి ఈరోజు నాన్నగారి గురించి 2 పదాలు చెప్పాలని వచ్చిన ప్రముఖ కళాకారుడు, సినిమా రంగానికి సంబంధించి నిత్యం మనం చూస్తూ ఉంటాం. మరి వారు అనేక పాత్రలు నిర్వహిస్తూ సామాజిక సేవలు అందిస్తూ ఉన్న పెద్దలు తనికెళ్ళ బర్నీ గారితో పాటు వేదికపై ఆసనులైన మరి నరసింహారెడ్డి గారు చైర్మన్ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరులు ప్రకాష్ రెడ్డి గారు, జనక్ ప్రసాద్ గారు, జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మరి వ్యవసాయానికి సంబంధించి ఈరోజు చైర్మన్గా వచ్చేసిన చాలామంది పెద్దలు ఉన్నారు. ఈరోజు గౌరవ మేయర్ సోదరులు, చైర్మన్లు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉంటున్న అనేక మంది మిత్రులతో పాటు ప్రత్యేకంగా మా నాన్నగారి అభిమానులు మిత్రులందరికీ కూడా పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుతా ఉన్నా. ఈరోజు వారందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ నేను మన్నించాలని కోరుతా ఉన్న పెద్దలు డాక్టర్ సతీష్ రెడ్డి గారిని పిలువగానే వారు మన డిఆర్డిఓ చైర్మన్గా ఈరోజు దేశానికే అడ్వైజర్గా సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్న డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఈరోజు మనమందరి తరఫున
వారికి మనం సన్మానించుకుంటా ఉన్నాం. జీవన సాఫల్య అవార్డును కూడా ఈరోజు మనం వారికి సత్కరించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజు గారిని అన్నమయ్య భావన వాహిని అని స్థాపించి పద్మశ్రీ మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దేశ స్థాయిలో పొందిన మరి అన్నమయ్య కీర్తనలు మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం టీవీలో. వారిని కూడా మరి జీవన సాఫల్య అవార్డుకి సంబంధించి పెద్దలందరూ కూడా వారిని పిలవాలని, మరి పెద్దలు ఈరోజు టీసీఎస్కు సంబంధించి తెర వెనుక ఉండి మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సాంకేతిక పరంగా ఒక ప్రధానమైన కంపెనీని ఈ దేశంలో నడిపిస్తూ ఉన్న టీసీఎస్కు సంబంధించి పెద్దలు వి రాజన్న గారు వైస్ ప్రెసిడెంట్ గారు, వారిని కూడా మేము పిలువగానే వచ్చినందుకు వారికి కూడా మన అవార్డు ప్రదానం చేస్తూ ఉన్న సందర్భంతో పాటు డాక్టర్ సుబ్బరంగయ్య కోపరాజు గారు, వీరు వేద ఐఐటికి సంబంధించిన డైరెక్టర్ గారు, అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది ముందుకు తెలుసుకున్న తనంలో వీరితో పాటు అనేక మందిని ఈరోజు గుర్తించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వారిని ప్రేరేపణ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 15 నుంచి 20 మందిని మనం కమిటీ ఏర్పాటు చేసుకొని వారి పక్షాన కొంతమందిని స్ఫూర్తినియాలని, స్ఫూర్తి అవార్డు కూడా ఇవ్వాలని తలంచి వారిని కూడా స్ఫూర్తిదాయకమైన అవార్డ్స్కి వచ్చినందుకు వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే సమయం దాటిపోయింది. పెద్దలు యూటీ ఖాదర్ గారు మళ్ళా తిరిగి బెంగళూరు వెళ్ళేది ఉంది. అదేవిధంగా సుఖేందర్ రెడ్డి గారు కూడా చాలా సమయం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు, పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు. మేము ఒకటే మాట చెప్పి ముగించుకుంటాను. మేము ప్రతి సంవత్సరం కూడా మేము మా కుటుంబ సభ్యులు, మా మాతృమూర్తి, మా అమ్మగారు జయశ్రీ గారి ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులు, మా అన్నలు తమ్ముళ్ళు, మా అక్కలు చెల్లెలు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఆ కుటుంబ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఒకటే మాట మా నాన్నకు చెప్పేవారు, జీవితం ఒకటేసారి వస్తుంది. 10 మందిని గుర్తుపెట్టే విధంగా, వారి జ్ఞాపకాల్లో నిలిచే విధంగా రాజకీయంలో ఉంటే ఆ విధమైన సేవను అందించాలి, ఆ విధమైన ఆలోచన చేయాలి, ఆ విధమైన త్యాగం చేయాలి, ఆ విధంగా ప్రజా సేవ చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఉన్నప్పుడే ఈరోజు మనం రాజకీయంలో ఉండాలి, సేవ చేయాలనే ఒక మాటను ఎప్పుడు కూడా మేము స్మరిస్తూ మరి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకునే మాట ఒకటి ఉంది, నేల విడువని సాము ఇది, ప్రజలు విడువని ప్రేమను సాధించే వరకు మనం ఎప్పుడు కూడా నిరంతరం ముందుకు సాగుతూ నడవాలే. రాజకీయంలోకి వచ్చినప్పుడు సేవలకు సంబంధించిన అంశం వచ్చేవారకని వారు చెప్పేవారు. ఈరోజు 89వ జయంతి ఉత్సవానికి సంబంధించి వారి మాటలను స్మరిస్తూ మా నాన్నగారి గురించి 2 మాటలు చెప్తాను. మా నాన్నగారు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక గోల్డ్ మెడలిస్ట్గా, చట్టం మీద ఆయనకున్న అపారమైన పట్టు ఉండేది. కానీ మా తాతగారి మరణాంతరం మరి బంగారు పథకాన్ని, ఆ లాయర్ కోర్టును పక్కన పెట్టి మంతనిలో పుట్టాము, అక్కడే సేవ చేయాలని నాగలి పట్టారు. ఆయన అన్న ఒక మాటలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది, కోర్టులో వాదించే లాయర్ కంటే కోట్లాది మంది కన్నీళ్లు తుడిచే సేవకుడే ఉండటమే మిన్న, అందుకోసమే ఆ గోల్డ్ మెడల్ కన్నా మన మంత్ని మరి ఆయనను ఎక్కువగా ప్రేమించేవారు. మాకు అదే వారు నేర్పించారు. చదువుకున్న విజ్ఞానం మనుషుల తలరాత మార్చడానికి ఉపయోగపడాలని ఆయన నమ్మారు. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం గాలిలో పుట్టలేదు, గ్రామీణ భారత పునాదుల మీద సర్పంచ్గా మొదలైంది. సర్పంచ్గా ఆయన వేసిన మొదటి అడుగు దగ్గర నుంచి స్పీకర్గా ఆయన అధిష్ఠనిచ్చిన పదవి వరకు ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల గురించి, మంతని కోసం, ప్రత్యేకంగా మంతని అనే కుటుంబం కోసం వారు ప్రతి అడుగు కూడా ముందుకు వేయటం జరిగింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనలో ఎప్పుడు
ఒక మాట నిలిచేది. నేను మీ శ్రీపాదరావును అనే వినయత చూపెట్టేవారు. అదే మాకు స్ఫూర్తిదాయకం. స్పీకర్గా కుర్చీలో కూర్చున్నప్పుడు చట్టాన్ని గౌరవించారు. కిందికి దిగినప్పుడు సామాన్యుడిని అదే విధమైన గౌరవంతో ప్రేమించే వ్యక్తిత్వం వారిది. పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు. నేను కానీ ఇక్కడున్న మా సోదరులు, మా నాన్నగారితో నడిచిన మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆది శ్రీనివాసయ్య గారు కానీ, మా లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మా రాజ్ ఠాకూర్ గారు కానీ ఒకటే మేము, పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదని, భుజాన వేసుకున్న బాధ్యత అని ఆయన నేర్పించిన పాఠ్యంతోనే మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. అధికార పక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా అందరికీ సమానమైన అవకాశం కల్పించేవారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంతో లేకపోతే అది అధికారం అవుతుంది తప్ప సేవ కాదని ఆయన గొప్ప నమ్మకం అని ఈరోజు ప్రజాప్రతినిధి ప్రజలకు వెనుక పిలిచే పని చేయనప్పుడు ఎప్పుడు ప్రజలు అనుకుంటే అప్పుడు రీకాల్ విధానాన్ని ఆయన మనస్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని పలు సందర్భాల్లో వారు చెప్పేవారు. సార్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ హియర్, ఖాదర్ సాబ్, మై ఫాదర్ యూస్ టు బిలీవ్ ఎ సిస్టమ్ ఆఫ్ రీకాల్. Recall when people think that their representative is not able to perform his duties and obligations to the people. There, we should have a system of recall. He used to always advocate for that policy which he always used to believe. In the same spirit, he used to go all the way to attend with the possible given resources, with given strength and meager resources during those times. He used to perform his duties. He started his journey when villages didn't have proper schools, when the villages didn't have proper road connectivity, infrastructure connectivity. He used to attend the Mandal Samiti meetings on motorcycles, on walk, through RTC buses. He used to commute from Mantini to this place as a simple human being, even though he was an MLA, in a RTC bus. This reflected his simplicity, and we, try to imbibe those qualities in us, even though it's very difficult. ఈరోజు మరి నాన్నగారు మరణించిన ఆ రోజు నాతో పాటు చాలామంది కూడా ఆ రోజును మర్చిపోలేని రోజు. వారు ఏదో వినటానికో లేకుంటే ఏదో వినోదానికో వెళ్తూ చనిపోలేదు. తనను నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్త ఇంట్లో కష్టం వస్తే పలకరించడానికి వెళ్తే అమరుడు అయిన అమరజీవి శ్రీపాదరావు గారు తన ఊపిరి ఆగిపోయే వరకు ఆయన అడుగులు ప్రజల కోసమే పడ్డాయి. అందుకోసమే ఎక్కడైతే ఆ రోజు అక్కడి వరకు వారి శ్వాస ఆగిపోయిందో దాని తర్వాత వారి అభిమానులు, వారి మిత్రులు, వారి శ్రేయోభిలాషులు వారి శ్వాస ఆగలేదు. తిరిగి ఆ శ్వాసను కొనసాగిస్తాం, ఆ సాగిస్తామని ఎల్లప్పుడూ నాతో నడుస్తూ ముందుకు నడిపిస్తున్న వారికి ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడు ఎలా బతకాలో చూపించారు. చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికి ఉండాలో నిరూపించిన ధన్యజీవి వారు. చాలామంది రాజకీయ వారసత్వం అంటే పదవులు, ఆస్తులు అనుకుంటారు. కానీ మా దృష్టిలో శ్రీపాదరావు గారి వారసత్వం అంటే ఆయన నమ్మిన నిజాయితీ, ఆయన చూపెట్టిన మానవత్వం అని విశ్వసించే నాతో పాటు నడిచే మిత్రులందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, ఈరోజు వారి కొడుకుగా పుట్టడం నా పూర్వజన సుకృతం. ఆయన బాటలో నడిచే అవకాశం రావడం మా అదృష్టం. మొక్క వంగి ఉండవచ్చు, చాలామంది అనుకున్నారు గట్టిగా ఉంటలేడు, మొక్క వంగి ఉండవచ్చు, కానీ దాని మూలాలు గట్టిగా ఉంటాయి. అలాగే నాన్నగారు మా మధ్యలో లేకపోయినా ఆయన నేర్పిన విలువలు నన్ను ఎప్పటికీ మీ శ్రీపాదరావు గారి కొడుకుగా మీ సేవలో ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. శ్రీపాదరావు గారి ఆశయాలను మనస వాచ కర్మన కొనసాగిస్తానని మరి చాలామంది కూడా కొనసాగిస్తూ ఉన్నారు.
వారికి కూడా నేను ఎప్పుడైనా దారి చెప్తే మరి దారి సరియైన దారిలో పెట్టే చాలామంది మా నాన్నగారి శ్రేయోభిలాషులు పెద్దలందరూ కూడా నాతో నడుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి వారికి మాట ఇస్తూ ఈ వేడుకను జయప్రదం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మరి మా నాన్నగారికి సంబంధించిన అనేక మంది కుటుంబ సభ్యులు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి భక్తులు చాలామంది ఉన్నారు. మా గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మా చైర్మన్ సోదరులు, పెద్దలు చాలామంది కూడా ఉన్నారు. మరి పెద్దలందరూ సహకారంతో మరి కొద్దిమంది, ఎందుకంటే చీఫ్ గెస్ట్ గారు స్పీకర్ గారు మళ్ళా తిరిగి పోయేది ఉంది కనుక మొదటగా నేను కోరుతా ఉన్నాను, ఈరోజు మరి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్కి సంబంధించిన పెద్దలందరూ కూడా వేచి చూస్తూ ఉన్న తరుణంలో వారికి మనం చీఫ్ గెస్ట్ గారు యూటీ ఖాదర్ గారు, అదేవిధంగా పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, వారు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ను ప్రదానం చేయటం జరుగుతుంది. ప్రదానం తర్వాత నేను పెద్దలను కోరుతా ఉన్నా, నలుగురిని కూడా ఒక 2 నిమిషాలు వారి అనుభవాలను కూడా మాతో షేర్ చేయాలని వారిని కోరుతూ, ఇప్పుడు గౌరవనీయులు ఐ రిక్వెస్ట్ అవర్ ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్ యూటీ ఖాదర్ గారు టు కమ్ అండ్ హానర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డీస్ శ్రీ సతీష్ రెడ్డి గారిని మొదటగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు టు కమ్ ఫార్వర్డ్ and receive award. This award may not be the great, but it shall give the inspiration and motivation for others to follow on your guidelines. Sir, I request UT Khadar Sahab and Sukhender Reddy Garu to come forward.